అందరికీ నమస్కారం. జనవరి 16న కోబ్రా సిచ్యువేషన్ అప్డేట్ ఇవ్వటం జరిగింది. దాని గురించి తెలుసుకుందాం. గ్రహ ఉపరితలం యొక్క తుది శుద్ధీకరణను సాధించడానికి లైట్ ఫోర్సెస్ తమ ఎనర్జీలను పెంచుకుంటున్న కొద్దీ ప్లానెటరీ టైం లైన్ కోసం యుద్ధం తీవ్రమవుతుంది. నూతన సంవత్సరం ప్రారంభమైన క్షణమే ఆ పోరాటం స్పష్టంగా కనిపించడం ప్రారంభమై ప్రవేశ బిందువుగా నిలిచింది. అదే సమయంలో మెయిన్ స్ట్రీమ్లో కూడా చేరిపోయింది. నూతన సంవత్సరం సందర్భంగా మెటియోర్ సైటింగ్ అంటే ఉల్కాపాత వీక్షణ ద్వారా లైట్ ఫోర్సెస్ 2026 కోసం పాజిటివ్ టైం లైన్ను స్థిరపరుస్తున్నారు. అద్భుతమైన ధ్యానం ద్వారా ఐతో కనెక్ట్ అయ్యి లైట్ వర్కర్లు 2026 సంవత్సరానికి సంబంధించిన పాజిటివ్ టైం లైన్ను స్థిరపరుస్తున్నారు. అదే సమయంలో డార్క్ ఫోర్సెస్ కూడా హ్యూమన్ సాక్రిఫైస్ రిచువల్స్ ద్వారా 2026 కోసం నెగిటివ్ టైం లైన్ను స్థిరపరుస్తున్నారు. న్యూ ఇయర్కి ముందు వారు గ్రహ ఉపరితలంలోని ఎమరాల్డ్ గ్రిడ్ను ప్రభావితం చేసి కలుషితం చేయడానికి ప్రయత్నించారు. ఎమరాల్డ్ గ్రిడ్ను శుద్ధి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోబడ్డాయి. ఇప్పుడు అది దాదాపు పూర్తిగా ఇన్ఫెక్షన్ నుంచి విముక్తి పొందింది. ఎమరాల్డ్ గ్రిడ్ ఇప్పుడు స్థిరంగా ఉంది మరియు అది మరింత బలపడుతూనే ఉంటుంది. అదే సమయంలో కొంతమంది పోర్టల్ బ్లాక్ని బనానా కామెంట్స్ ద్వారా నింపడానికి ప్రయత్నిస్తున్నారు. కొంతమంది తాము డార్క్ వైపు చేరతామని బహిరంగంగా ప్రకటించారు. దానికి వారు తప్పకుండా పశ్చాత్తాపడతారు. ఈ కామెంట్స్ అన్నింటినీ ఇన్ఫెక్షన్తో పోరాడుతున్న శరీరం నుంచి బయటకు వెళ్ళే వైరస్గా చూడవచ్చు. ప్రజలు నిరాశ చెందారని అర్థమైంది, కానీ 2025లోనే ఈవెంట్ జరుగుతుంది అని ఎప్పుడూ ప్రామిస్ చేయలేదు. అది కేవలం అవగాహనతో చేసిన ఒక అంచనా మాత్రమే. ఇప్పుడు మనం గ్రహించాల్సింది ఏమంటే, మనం గెలాక్టిక్ యుద్ధాల తుది దశలో ఉన్నాం. ఈవెంట్ యొక్క ఖచ్చితమైన క్రమం రాతి మీద రాయబడలేదని అర్థం చేసుకోవాలి. ఈ గ్రహ విముక్తి మాత్రం తప్పకుండా జరుగుతుంది. అది గణితపరమైన నిశ్చితత్వం. అప్పటి వరకు పాజిటివ్ టైం లైన్ కోసం లైట్ను హోల్డ్ చేయాలి. గాసిప్లకు దూరంగా ఉంటూ మన హయ్యర్ ఏంజలిక్ సెల్ఫ్తో కనెక్ట్ అవ్వడంపై దృష్టి పెట్టాలి. అలాగే సెల్ఫ్ హీలింగ్ మీద కూడా దృష్టి పెట్టాలి. గ్రహ ఉపరితలంపై ఉన్న నాన్ ఫిజికల్ ఎనామలీని తొలగించడంలో లైట్ ఫోర్సెస్ ఇప్పటికే కొన్ని ఫలితాలను సాధిస్తున్నారు. వాటి ఫలితంగా ఎనర్జీస్ క్రమంగా మెరుగుపడటం ప్రారంభించి ఆశ మరియు ప్రేరణను విస్తరిస్తున్నాయి. దీనిని గ్రహించిన డార్క్ ఫోర్సెస్ కొత్త ప్రపంచ యుద్ధాన్ని ప్రారంభించేందుకు తమ ప్రణాళికను వేగవంతం చేస్తున్నాయి. ప్రపంచ యుద్ధం నిరోధించబడుతుందని విశ్వసనీయ వర్గాలు తెలియజేశారు. అయినప్పటికీ పాజిటివ్ టైం లైన్ను స్థిరపరిచేందుకు ఎవరికైనా ఇన్నర్ గైడెన్స్ అనిపిస్తే శాంతి కోసం ధ్యానం చేయాలని కోరుకుంటున్నారు. ఫిబ్రవరి 2వ భాగంలో ఫిజికల్ ఎక్స్కలేషన్స్ ప్రమాదం అత్యధికంగా ఉంటుంది. ఎందుకంటే ఆ సమయంలో గ్రహ ఉపరితలంపై ఉన్న ఫిజికల్ ఎనామలీ యొక్క చాలా తీవ్రమైన శుద్ధి జరుగుతుంది. ఫిబ్రవరి 17 అనేది చాలా శక్తివంతమైన తేదీ. ఆ సమయంలో ఒక నిర్దిష్ట 13 సంవత్సరాల ఫ్రీవీల్ సైకిల్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:51 పూర్తవుతుంది. అలాగే ఫిబ్రవరి 17న భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:12 నుంచి 6:11 వరకు అంటార్క్టికాపై సంపూర్ణంగా వార్షిక సూర్యగ్రహణం ఉంటుంది. మరియు ఫిబ్రవరి 17న చైనీస్ న్యూ ఇయర్. ఇది ఫైర్ హార్స్ సంవత్సరం. ఇవన్నీ కలిపి మానవ స్వేచ్ఛ సంకల్పాన్ని ఇంతకుముందు ఎన్నడూ లేనంతగా ఉత్తేజపరుస్తాయి. అప్పుడు ఫిబ్రవరి 20న శక్తివంతమైన సాటర్న్ నెప్ట్యూన్ కంజంక్షన్ ఉంటుంది. ఇది ఈ గ్రహం యొక్క ఉపరితల భౌతిక తలానికి ఇది అత్యంత తీవ్రమైన శుద్ధీకరణ క్షణం అవుతుంది. అదృష్టవశాత్తు అదే రోజు సాటర్న్ మరియు నెప్ట్యూన్ రెండు సెగ్నాతో సెక్స్టైల్లో ఉండటంతో ఈ గ్రహ పరిస్థితి కొంతమేరకు సమతుల్యంగా ఉంటుంది. దాని తర్వాత కొన్ని ముఖ్యమైన సమాచారాన్ని విడుదల చేయడానికి సురక్షితంగా ఉంటుంది. ఈలోగా ఫీనిక్స్ వర్క్షాప్ కోసం ఇంకా కొన్ని ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. వ్యక్తిగత అబండెన్స్ సాధించడానికి అలాగే వ్యక్తిగత టైం లైన్ను స్థిరపరచుకోవడానికి సహాయపడే కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వబడతాయి. వర్క్షాప్ సమయంలో జరిగే యాక్టివేషన్కు తమ వంతు సహకారం అందించి గ్రహస్థాయి పాజిటివ్ టైం లైన్ను బలపరిచేందుకు శక్తివంతమైన లైట్ వర్కర్లు కూడా అవసరం. ప్రతి ఒక్కరి పాత్ర ముఖ్యమే. ఆ తరువాత మార్చి ప్రారంభంలో సెడ్నాలో జరిగే అసెన్షన్ వర్క్షాప్కి అందరికీ స్వాగతం. లేదా వారం తర్వాత బ్రిస్బెయిన్లో నిర్వహించే అసెన్షన్ వర్క్షాప్లో కూడా మీరు జాయిన్ అవ్వవచ్చు. విక్టరీ ఆఫ్ ది లైట్. థ్యాంక్ యూ.